వాట్ ఇఫ్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ వితౌట్ గాంధీ? మహాత్మా గాంధీ గారు లేకపోతే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా ఉండేది? వుడ్ వి స్టిల్ బి ఇండిపెండెంట్? మన హిస్టరీ ఇలానే ఉండేదా, డిఫరెంట్ గా ఉండేదా? లెట్స్ ఎక్స్ప్లోర్ ది ఆల్టర్నేటివ్ రియాలిటీ. మొదటిగా ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది వైలెంట్ గా ఉండేది. గాంధీస్ ఐడియల్స్ లైక్ అహింస, సత్యాగ్రహ గేవ్ ద ఫ్రీడమ్ మూవ్మెంట్ మోరల్ హై గ్రౌండ్. ఆయనే లేకపోతే లీడర్స్ లైక్ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ మైట్ హ్యావ్ లెడ్ అ మిలిటెంట్ రెవల్యూషన్. రెండవది, బ్రిటిష్ మైట్ హ్యావ్ డిలేడ్ ఇండిపెండెన్స్. గాంధీ గారు తీసుకొచ్చిన మాస్ మూమెంట్స్ లైక్ నాన్ కోఆపరేషన్, సివిల్ డిసొబీడియన్స్ అండ్ క్విట్ ఇండియా మూమెంట్స్ దే హ్యావ్ షూక్డ్ ద బ్రిటిష్. అవే లేకపోతే ఫైట్ మైట్ హ్యావ్ బీన్ మోర్ ఫ్రాగ్మెంటెడ్ అండ్ స్లోవర్ టూ. గాంధీ గారే లేకపోతే హూ వుడ్ హ్యావ్ యునైటెడ్ ఇండియా? గాంధీ బైండింగ్ ఫోర్స్ లాగా యాక్ట్ చేశారు బిట్వీన్ డిఫరెంట్ రీజన్స్, రిలీజన్స్ అండ్ ఐడియాలజీ. ఆయనే లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ ఎక్కువగా ఉండేది అండ్ దెర్ వుడ్ బి నో అగ్రిమెంట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్ అండ్ ఆల్సో స్మాలర్ నేషన్స్ గా ఇండియా డివైడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవి. పార్టీషన్ అనేది బ్లడియర్ గా మారేది గాంధీ గారు లేకపోతే. గాంధీ గారు కమ్యూనల్ పాలిటిక్స్ ని అపోజ్ చేశారు అండ్ హీ వర్క్డ్ టు స్టాప్ పార్టీషన్. జిన్నాస్ డిమాండ్స్ ఫర్ పాకిస్తాన్ అనేవి మోర్ ఛాలెంజింగ్ గా మారేవి ఒకవేళ గాంధీ గారు లేకపోతే. అండ్ ఆల్సో పార్టీషన్ టైంలో ఇంకా ఎక్కువ వైలెన్స్ చూసేవాళ్ళం. వుడ్ గాంధీస్ ప్రిన్సిపల్స్ స్టిల్ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్? డెఫినెట్లీ. గాంధీ యొక్క ఐడియాలజీస్ లైక్ నాన్ వైలెన్స్, సివిల్ డిసొబీడియన్స్ ఇప్పుడు కూడా లీడర్స్ ని ఇన్స్పైర్ చేస్తాయి. వేరాజ్ మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు కూడా గాంధీ యొక్క ఐడియాలజీ అండ్ ఫిలాసఫీస్ ని ఫాలో అయ్యేవారు. గాంధీ గారే లేకపోతే వుడ్ దే హ్యావ్ ఫౌండ్ ఎ డిఫరెంట్ పాలసీ? Let me know your thoughts in the comment box and also don't forget to like, share and follow for more thought-provoking content.